గుడికి ఎందుకు వెళ్ళాలి? ఆలయానికి వెళ్ళినప్పుడు మనం చేసే ప్రదక్షిణల పరమార్థమేమిటో, అసలు భగవంతుడి దర్శనం కోసం గుడికి ఎందుకు వెళ్ళాలో తెలుసుకుందామా? ఆలయానికి వెళ్ళినప్పుడు మనం చేసే ప్రదక్షిణల పరమార్థమేమిటో, అసలు భగవంతుడి దర్శనం కోసం గుడికి ఎందుకు వెళ్ళాలో తెలుసుకుందామా? భగవంతుడు సర్వాంతర్యామి అయినప్పుడు దేవాలయాలకు, తీర్థయాత్రలకు ఎందుకు వెళ్ళాలి? గోమాతలో గోతత్వం అంతటా వ్యాపించి ఉన్నా దాని పరిపూర్ణ సాక్షాత్కారం స్తనములలోనే అవుతుంది. అలానే భగవంతుడు సర్వాంతర్యామి అయిన ఆలయాలు, తీర్థస్థలాల్లో సులభంగా లభ్యమవుతాడని, అనుగ్రహిస్తాడని అంటారు. అందుకే దేవాలయాలకు వెళ్ళాలి. దైవసన్నిధికి వెళ్లడం వల్ల శాస్త్రీయ ప్రయోజనాలు ఉన్నాయి. సాధారణంగా ఆలయాలను భూమిలోపల పాజిటివ్ ఎనర్జీ ప్రసరించే చోట నిర్మిస్తారు. ఆకర్షణ తరంగాలు కేంద్రీకృతమైన చోట వేద మంత్రాలు రాసిన రాగి పత్రాన్ని నిక్షిప్తం చేసి దానిపైన మూలవిరాట్టును ప్రతిష్ఠిస్తారు. రాగి భూమిలోని శక్తి తరంగాలను ఆకర్షించి పరిసర ప్రాంతాల్లో విడుదల చేస్తుంది. గుడికి వెళ్ళినప్పుడు ఆ పాజిటివ్ ఎనర్జీని పొందవచ్చు. భగవంతుడిని దర్శించుకుంటున్న సమయంలో గర్భగుడిలో దీపం వెలుగుతూ ఉంటుంది. మన ఎదురుగా కర్పూరాన్ని వెలిగించి హారతి ఇస్తారు. గంటలు మోగుతాయి. ఇలా అన్ని వైపుల నుంచి పాజిటివ్ ఎనర్జీ సమీకృతం కావడం వల్ల మానసిక ఆనందం కలుగుతుంది. తద్వారా శారీరక ఆరోగ్యము సొంతమవుతుంది. శివాలయంలో ఇచ్చే ప్రసాదాన్ని, పువ్వుని ఇంటికి తెచ్చుకోకూడదని అంటారు. నిజమేనా? నిజమే. సాధారణంగా మోక్షాన్ని ప్రసాదించమని కోరేందుకే మనం శివాలయానికి వెళ్ళాలి. ఈ తత్వాన్ని అర్థం చేసుకోవాలనే ఉద్దేశంతోనే శివాలయంలో ఇచ్చిన ప్రసాదాన్ని, పూలని వెంట తీసుకురాకూడదనే నియమం ఆచరణలోకి వచ్చింది. శాస్త్రీయంగా చూస్తే ఒకప్పుడు శివాలయాలు ఊరికి చివరన శ్మశానానికి దగ్గరగా ఉండేవి. దాంతో ఆ ఆలయాల చుట్టూ శ్మశాన వాటిక నుంచి వచ్చే గాలి ప్రసరిస్తూ ఉంటుంది. ఆ గాలిలోని బ్యాక్టీరియా, వైరస్లు ప్రసాదం పైన చేరతాయనే భావనతోనే దాన్ని ఇంటికి తెచ్చుకోకూడదనే సంప్రదాయం వచ్చిందంటారు. అంతెందుకు, శివాలయంలో కాసేపు కూర్చున్నప్పుడు కాలికి ఉన్న దుమ్మును కూడా దులిపి బయటకు వెళ్ళాలి. అంటే కాళ్లకు అంటిన మట్టి లేదా ఇసుకను మనం తీసుకెళ్లకూడదు. అలా చేయొచ్చా? ఆ ప్రదక్షిణ చేసే సమయంలో గుడి వెనుక భాగాన్ని తాకి నమస్కరించడం పొరపాటు. శాస్త్ర ప్రకారం ఆలయానికి వెనుక భాగంలో అసురులు కొలువై ఉంటారట. ఆ భాగంలో తాకడం వల్ల వాళ్లను మేల్కొలిపినట్లు అవుతుందని అంటారు. తద్వారా నెగిటివ్ వైబ్రేషన్లు ప్రసరించి ప్రతికూల ఆలోచనలు పెరుగుతాయి. దాంతో గుడికి వెళ్లిన పుణ్యం దక్కకపోగా ప్రతికూల భావాలు సొంతమవుతాయట. కాబట్టి దేవాలయ గోడల్ని, అది వెనుకవైపు తాకకుండా కాస్త దూరంగానే ప్రదక్షిణ చేయాలి. ఆలయంలో ప్రదక్షిణలు చేయడం వెనుక ఉన్న పరమార్థం ఏమిటి? భగవంతుడికి చేసే ఉపచారాల్లో ప్రదక్షిణ కూడా ఒకటి. ప్రదక్షిణ అంటే చుట్టూ తిరగడం అని అర్థం. ప్రదక్షిణ విధానంలో భ్రమర కీటక న్యాయం, అయస్కాంత న్యాయం అని ఉన్నాయి. తుమ్మెద ఒక కీటకాన్ని చూసుకుని గిరున తిరుగుతూ శబ్దం చేస్తూ ఉంటే క్రమంగా ఆ కీటకం కూడా భ్రమరమైపోతుంది. అదే భ్రమర కీటక న్యాయం. అలాగే ఇనుప ముక్క మీద అయస్కాంతంతో ఒక క్రమ పద్ధతిలో రుద్దితే ఆ ఇనుముకు అయస్కాంత శక్తి వస్తుంది. ఇదే ప్రదక్షిణలకు వర్తిస్తుంది. దేవుడి విగ్రహం అడుగున ఉంచిన యంత్రానికి, దాంట్లో నిక్షిప్తమైన మంత్రాలకు శక్తి ఉంటుంది. ఆలయాల చుట్టూ ప్రదక్షిణలు చేయడం ద్వారా ఆ శక్తి మనలోనూ ప్రవేశించి మానసిక, శారీరక ఆరోగ్యం సొంతమవుతుంది. ప్రదక్షిణను కూడా భగవంతుడిని భక్తితో స్మరించుకుంటూ చేయాలి. అలా 1 నుంచి 3, 7, 9, 11, 108 వరకు చేయొచ్చు. ఇందులోనూ ఆత్మ ప్రాకార గిరి ప్రదక్షిణ అనే రకాలు ఉంటాయి. మన ఆత్మలోనే పరమాత్మ ఉంటాడని నమ్మి మన చుట్టూ మనం తిరుగుతూ చేసేదే ఆత్మ ప్రదక్షిణ. మూల విగ్రహం చుట్టూ తిరిగితే అది ప్రాకార ప్రదక్షిణ అవుతుంది. ఇందులోనే పాద ప్రదక్షిణ కూడా ఉంటుంది. అంటే పాదానికి పాదాన్ని ఆనిస్తూ అడుగులో అడుగు వేస్తూ చేస్తారు. శిఖరం చుట్టూ తిరగడాన్ని గిరి ప్రదక్షిణ అంటారు. ఒకసారి గిరి ప్రదక్షిణ చేస్తే 1,000,000 సార్లు అంగ ప్రదక్షిణ చేసిన ఫలితం లభిస్తుంది.